హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా ట్రేడింగ్ జర్నీ. ఫ్రెండ్స్, ఒకవేళ మీరు ఛానల్ మీద ఫస్ట్ టైం వచ్చి ఉంటే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఎందుకంటే వెరీ సూన్ నేను కొన్ని మంచి ప్రాఫిటబుల్ ఇంట్రాడే స్ట్రాటజీస్ షేర్ చేస్తాను. ఫ్యూచర్లో అని ఎందుకు అంటున్నా అంటే నేను ఆల్రెడీ ఒక మంచి ప్రీమియం ఇంట్రాడే స్ట్రాటజీ ఇన్ డీటెయిల్గా షేర్ చేసిన అండ్ దాని మీద 50 డే ఇంట్రాడే ఛాలెంజ్ చేస్తున్నా. అంటే సేమ్ స్ట్రాటజీతో 50 డేస్ ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తాను అనమాట. ఇది ఎందుకు చేస్తున్నా అంటే నేను జస్ట్ ఇది మంచి స్ట్రాటజీ అని చెప్పేసి ఒక వీడియో క్రియేట్ చేసేసి వెళ్ళిపోతే అది నాకు ఎందుకు కరెక్ట్ అనిపించలే. సో నేనే ఒక 50 ట్రేడ్స్ దాని మీద చేస్తా. ఆఫ్టర్ 50 డేస్ మనం డిసైడ్ చేయొచ్చు అది మంచి స్ట్రాటజీయా కాదా అనేది. ఆటోమేటిక్గా అదే అందరికీ తెలిసిపోతుంది అనమాట. మీకు ఆ వీడియో కావాలి అంటే టాప్ రైట్ సైడ్ కార్నర్లో దాని లింక్ ఉంటుంది. లేకుంటే ఛానల్ మీద ఫ్రీ ఇంట్రాడే స్ట్రాటజీస్ అని ఒక ప్లేలిస్ట్ ఉంది, దాంట్లో ఈజీగా దొరికిపోతుంది. చలో ఇప్పుడు ఇవాళ ఏం ట్రేడ్ చేసినామో దాని మీద మాట్లాడదాం. గైస్, ఇవాళ వచ్చేసి డే 9 ఆఫ్ 50 డే ట్రేడింగ్ ఛాలెంజ్. సో ఇవాళ మాత్రం జబర్దస్త్ ట్రేడ్ నడిచిందనమాట టెక్ మహీంద్రాలో. సో నేను దళిద్ర దేవత జస్ట్ ఫ్రెండ్సే కాదు, బెస్ట్ ఫ్రెండ్స్ అన్నట్టు అనిపించింది. జిగిరి జింగాని అలకలకి అనిపించింది. ఎందుకో ఇప్పుడు చూద్దాం, ఓకేనా? సో ఇప్పుడు ఒకవేళ మీరు స్క్రీన్ మీద చూస్తే 10:30కి నా ఎంట్రీ, 11 o'clock నా ఎగ్జిట్ అయిపోయింది టెక్ మహీంద్రాలో. సో లాజిక్ సేమ్ లాజిక్. ఫస్ట్ 5 minutes క్యాండిల్ బ్రేక్అవుట్ అయింది, కంటిన్యూగా పైకి పోయింది. సో ఇక్కడ డే హైని లేపేసింది ఈ క్యాండిల్, లైక్ 10 క్యాండిల్ డే హైని లేపేసింది. సో యాక్చువల్లీ నా ఎంట్రీ ఇక్కడ కావాలి, కానీ నేను అప్పుడు చూడలే. ఆనెస్ట్గా చెప్పాలంటే ఈ స్టాక్ అప్పుడు చూడలే. సో ఇక్కడ ఇక్కడ ఎక్కడో చూసిన 10:20కి నేను ఎంట్రీ తీసుకుందాం అనుకున్న, ఒక చిన్న గ్రీన్ క్యాండిల్ చూద్దాం రా బాబు అనుకున్నా. కానీ ఇక్కడ పెద్ద రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. సో ఇక్కడ ఏం చేసిన అంటే ఈ విక్ చూసారు కదా, ఈ క్యాండిల్ 10:25 క్యాండిల్ విక్ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంటుంది. అది ఎగ్జాక్ట్లీ మన బ్రేక్అవుట్ క్యాండిల్ లో నుండి. యాక్చువల్లీ నేను ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే మోస్ట్లీ ఇదే నా స్టాప్ లాస్ ఉండేది. సో స్టాప్ లాస్ దగ్గర నుంచి అది పైకి పోవడం స్టార్ట్ అయింది. సో నేనేం చేసిన, ఒక చిన్న రిస్క్ తీసుకుందామని ఇక్కడ ఈ క్యాండిల్ ఎట్లయితే స్టార్ట్ అయిందో 10:30, ₹1 లెస్ దెన్ ₹1, లైక్ నేను ఎంట్రీ ఇచ్చింది 1570. నా స్టాప్ లాస్ వచ్చేసి 1569 లైక్ 25 పైసే కూడా పెట్టలే. స్టాప్ లాస్ చాలా చిన్న స్టాప్ లాస్ పెట్టి ఎంట్రీ ఇచ్చిన. అది ఫస్ట్ క్యాండిల్ అనే ఒక 200 ప్రాఫిట్ చూపించడం స్టార్ట్ అయింది. చలో అనుకున్న ఇలా మన రోజురా బాబు అని. ఈ క్యాండిల్ చూసారు కదా, 10:40 క్యాండిల్లో 1500 ప్రాఫిట్ కనబడుతుంది నాకు. 1500 ప్రాఫిట్ కనబడుతుంది. నేనేం చేసిన, జీటీటీ ఆర్డర్ పెట్టుకున్నా. సరే ఏదైతే ఏమైంది, 1500 ఉంది కదా, 800 వరకు మనం ప్రాఫిట్లనే మనం ఉంటాం రా ఇవ్వాలా ఏదేమైనా కానీ అనుకున్నా. నేను ఏమనుకున్నా అంటే ఇది బ్రేక్అవుట్ అయిపోయి 1585 టార్గెట్ పెట్టుకున్నాను నేను. సో అది కొంచెం సైడ్ మూవ్ అయింది. ఈ ఒక్క క్యాండిల్ మొత్తం పెంట చేసేసింది. 1500 ప్రాఫిట్లో నుండి లాస్లోకి వచ్చేసిన. హైలైట్ ఏంటంటే ఇక్కడ, సో ఇప్పుడు మీరు ఆర్డర్ చూస్తే 11:05కి ఎగ్జిట్ అయిపోయినా, పొజిషన్ చూస్తే 1500 ప్రాఫిట్ ఉన్నది పోయి ₹1,200 లాస్లోకి వచ్చేసిన ఒక్కటే ఒక క్యాండిల్ వల్ల. సో అందుకే చెప్తాను, నేను దళిద్ర దేవత ఫ్రెండ్స్ లెక్కల. ఇక్కడ 1500 ప్రాఫిట్ ఉందన్నమాట. నా జీటీటీ ఆర్డర్ ప్లేస్ చేసిన, జీటీటీ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయిపోయింది, అంటే ట్రిగ్గర్ అయింది బట్ ఎగ్జిక్యూట్ కాలేదన్నమాట. సో ఒకవేళ మీరు ఆర్డర్స్లో జీటీటీ ఆర్డర్ చూస్తే ఇది చూడండి, 33 దగ్గర పెట్టిన. నా ఎంట్రీ వచ్చేసి 31 దగ్గర, 31.80. సారీ. సో జీటీటీ చూస్తే 33.2 దగ్గర పెట్టుకున్నా. అంటే ₹800, అప్రాక్సిమేట్లీ ₹700 to ₹800 ప్రాఫిట్ ఇవ్వాలి పక్కా అనుకున్నా. అది ట్రిగ్గర్ అయితే అయింది కానీ బొంగులో పోజా దొరకలేదు. ఏకదం పెద్ద క్యాండిల్, ఈ పెద్ద క్యాండిల్. సో ఇక్కడ ఈ క్యాండిల్ స్టార్ట్ కాగానే ఇక నేను, అంటే నా జీటీటీ ఆర్డర్లో స్టాప్ లాస్ సెట్ కాలే. సో నా స్టాప్ లాస్ కిందనే క్లోజ్ చేసింది కాబట్టి ఇక రెస్పెక్ట్ ద స్టాప్ లాస్ అన్నట్టు వెళ్ళిపోయినా. యాక్చువల్ లాస్ వచ్చి చూస్తే 1200. పెద్ద మ్యాటర్ కాదు. యాక్చువల్లీ రూల్స్ ఫాలో కాకుంటే మాత్రం ఇది ఈజీగా, చాలా ఈజీగా నేను రికవర్ చేసేస్తాను. ఎందుకు అంటే నాకు యాక్చువల్లీ 2 స్టాక్స్ కనబడ్డాయి ఒకటేసారి, టెక్ మహీంద్రా అండ్ పవర్ ఇండియా. పవర్ ఇండియాలో ట్రేడ్ ఎందుకు తీసుకున్నాను, పవర్ ఇండియా కూడా నాకు ఇక్కడ కనబడ్డది. నేను ఎందుకు ట్రేడ్ తీసుకోవాలంటే ఈ టైంలో లైక్ 10 o'clock 10:30 టైంలో మార్కెట్ చాలా పాజిటివ్ ఉండే అనమాట. ఒకవేళ నిఫ్టీ చూస్తే, సో నిఫ్టీ అప్వర్డ్ మూవ్మెంట్ ఉంది. నేను ఫుల్ బ్యాక్ మళ్ళీ పైకి పోతుందేమో నిఫ్టీ అనుకుని ఆ థాట్ ప్రాసెస్లో నేనేం చేసిన అంటే సిఈ సైడ్ ట్రేడ్ తీసుకున్నా. లేకుంటే పవర్ ఇండియాలో ట్రేడ్ తీసుకునేటోని ఇక్కడ. సేమ్ 10:30 క్యాండిల్లో పవర్ ఇండియాలో ట్రేడ్ తీసుకుని అయిపోయింది. ఇంకా ఏంటంటే ఒకవేళ రూల్స్ ఫాలో కాకుండా, ఇప్పుడు మీరు నా ఆర్డర్ చూస్తే 11:05కి ఎగ్జిట్ అయిపోయింది. పవర్ ఇండియాలో ఈ క్యాండిల్ లైక్ 11:20కి ఎంట్రీ తీసుకున్నా, లైక్ ఇది డేలోనే లేపేసింది.
11:20కి లైక్ 11:25, 11:30కి ఎంట్రీ తీసుకున్నాం. మళ్ళీ ఆ లాస్ అంతా రికవర్ అయ్యి ప్రాఫిట్ గూడా వచ్చేదనమాట. కానీ రూల్స్‌ని రెస్పెక్ట్ జేసుకుంటా ఒక డిసిప్లిన్‌గా ఉందామని లాస్ తీసుకొని ఎళ్ళిపోతున్నా బయటికి గానీ, లేకుంటే చాలా ఈజీగా రికవర్ జేయొచ్చు. సో, అదనమాట ఇవాళ స్టోరీ. అది డబుల్ టాప్ ప్యాటర్న్ క్రియేట్ చేసుకొని కిందకి రావడం స్టార్ట్ అయింది ఈడ. దరిద్రం. ఇక్కడ గమ్మున స్టాప్ లాస్ హిట్ అయిపోయిన అంటే నా ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అయిపోయిన అయిపోయింది. ₹800 ప్రాఫిట్‌లో ఉండేటోడిని గానీ, అది స్టోరీ అనమాట. సో, ఇప్పుడొచ్చేసి ఈ స్టాక్ నాకు ఎట్లా దొరికినాయి 2 స్టాక్స్ అంటే, ఓఎస్ పోస్ట్‌లోనే దొరికినాయి. సో, 10:33 ఇప్పుడు ఆ టైంలోనే చూస్తున్నా. సో, పవర్ ఇండియా ఉండే. సిమిలర్‌లీ ఎన్నో కింద టెక్ మహీంద్రా గూడా ఉండే. ఇక్కడ టెక్ మహీంద్రా గూడా ఉంది. టెక్ మహీంద్రా ఇంత కింద లేకుండే అప్పుడు పైనుండే కొంచెం. సో, 2 స్టాక్స్ ఓఎస్ పోర్ట్స్‌లో నుండే దొరికినాయన్నమాట. అండ్ ఒకవేళ ఈ ఒక్క ట్రేడ్‌కి ఎంత మనీ ఖర్చు చేసినామంటే 19,000 లైక్ ఆల్మోస్ట్ 20,000 పెట్టి మోర్ దెన్ 10% లాస్ అయిపోయినామన్నమాట. సో, 1,200 అంటే మోర్ దెన్ 10%. సో, ఒక పెద్ద లాసే యాక్చువల్లీ. పర్సెంటేజ్ ప్రకారం చూసుకుంటే పెద్ద లాస్ ఇది. 1,200 ఈజ్ స్మాల్ అమౌంట్ అది కాదు. లైక్ మనం పెట్టిన దానికి మన అమౌంట్ పర్సెంటేజ్‌లో చూసుకునే మాత్రం చాలా పెద్ద అమౌంట్. హైలైట్ ఏందంటే 1,500 ప్రాఫిట్ ఉంటే బుక్ చేసుకోలే. 1,200 లాస్‌లో బుక్ చేసిన. అది ఇవాళ దరిద్రం అట్లుంది మనది. నాదే అని కాదు చాలా మందిది ఉంటది సేమ్. మనం టచ్ చేయంగానే నాశనాలు స్టార్ట్ అయితాయి అక్కడ. సో, అదన్నమాట గైస్ ఇవాల్టి ట్రేడ్. హోప్‌ఫుల్లీ రేపు ఏదైనా మంచి ట్రేడ్ దొరుకుతదని ఆశిస్తూ బాయ్. జై శ్రీరామ్.